గర్భవతులు కుంకుమ పువ్వు కాస్త అన్ని రెబ్బలు వాడితే ముఖ్యంగా పిల్లలు ఎర్రగా పుడతారని చెప్పారు. చాలామంది బిడ్డలు ఎర్రగా పుట్టాలని కోరుకొని ఖర్చైనా కుంకుమ పువ్వును వాడుతుంటారు. కుంకుమ పువ్వు వాడటానికి పిల్లలు ఎర్రగా పుట్టడానికి 1% కూడా సంబంధం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. మరి అలా పెద్దలు ఎందుకు చెప్పారు అంటే, బిడ్డలు ఎర్రగా పుట్టాలంటే ఖర్చైనా వెనకాడకుండా కుంకుమ పువ్వు వాడతారని, అలా మన చేత గర్భవతులు కుంకుమ పువ్వు వాడించేటట్టు చేయడానికి ఆ మాయమాట చెప్పారు. మరి గర్భవతులు ఎందుకు వాడాలో కుంకుమ పువ్వు తెలుసు. అసలైన లాభం, సుఖప్రసవానికి కుంకుమ పువ్వు బాగా హెల్ప్ చేస్తుంది. గర్భాశయ గోడలన్నీ ఎక్కువ కాల్షియంని తీసుకునేటట్టు చేస్తాయి అన్నమాట. కాల్షియం బాగా వస్తే గర్భాశయ కండరాలన్నీ బాగా సంకోచించి శిశువుని బాగా స్పీడ్గా బయటకు తోయటానికి కాల్షియం బాగా అవసరం గర్భాశయ కండరాలకి. దానికోసం కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. రెండవది, ప్రోస్టాగ్లాండిన్స్ అనే వాటి ఉత్పత్తిని బాగా పెంచుతుంది కుంకుమ పువ్వు. ప్రోస్టాగ్లాండిన్స్ పెరిగితే నొప్పులు బాగా వస్తాయి. నొప్పులు బాగా వచ్చినప్పుడు డెలివరీ సుఖంగా అయిపోతుంది అన్నమాట. అందుకని ఇలాంటి సుఖప్రసవానికి కుంకుమ పువ్వుకి సంబంధం ఉంది కాబట్టి, అలా అంటే అర్థం చేయించడానికి కష్టం కాబట్టి, బిడ్డలు ఎర్రగా పుడతారంటే వెంటనే కొనేసుకుంటారని అలా మాయమాట చెప్పి కుంకుమ పువ్వుని ఇలా వాడించారు. అందుకని గర్భవతులందరూ రోజు కుంకుమ పువ్వుని ఏదో ఒక రూపంలో అంతా కలుపుకొని వాడుకుంటే సుఖప్రసవానికి ఇంత మంచిదని మరొకండి.